హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఇంకా వీడియో అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక అయితే స్టార్ట్ చేశానండి. పిల్లల లంచ్ బాక్స్ ప్రిపేర్ అయితే చూపించలేదండి ఏమి. ఇంకా వచ్చేసి పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. ఈరోజు ఫ్రైడే కదా, ఇంకా ఇంట్లో పనులు అయితే చాలా ఉన్నాయి. ఇల్లు క్లీన్ చేసుకోవాలి, ఇల్లంతా మాప్ పెట్టాలండి. ఇంకా దేవుడికైతే దీపం వెలిగించి నైవేద్యం అయితే చేయాలండి. ఇంకా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయాక ఇంకొక పని అయితే చేసుకుంటూ వస్తున్నానండి. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నాకు దొండకాయ ఫ్రై చేశాను, మళ్ళీ రైస్ చేశానండి. స్నాక్స్కి అయితే కీర పెట్టానండి. ఇంట్లో వచ్చేసి దోశ తినేసి అయితే వెళ్ళిపోయారు పిల్లలు వచ్చేసి. ఇంకా ఈరోజు ఫ్రైడే కదండి, చాలా పనులు ఉన్నాయండి ఇంట్లో. ఇంకా ఒక్కొక్కటిగా అయితే ఫాస్ట్గా చేసుకోవాలి. ఇంకా దేవుడికి దీపం వెలిగించడం, నైవేద్యం చేయడం, ఇలా చాలా వర్క్ అయితే ఉందండి. వీడియో అయితే నైట్ వరకు అయితే కంటిన్యూ చేస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు కనుక మన వీడియోస్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ అయితే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. ఇంకా ఇప్పుడైతే క్విక్గా ఇంట్లో పనులన్నీ ఫాస్ట్గా చేస్తున్నానండి. ఇంకా మీరు చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా నేను ఇంకొకటి కూడా చెప్తానండి. నైట్ వరకు అయితే వీడియో చూడండి. నేను చెప్తానండి, వీడియో ఫ్లోలో వెళ్ళిపోతుంది కదా, అప్పుడు చెప్తానండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అదండి మ్యాటర్ వచ్చేసి, ఇంకా పిల్లలు వెళ్ళిపోగానే ఫస్ట్ సింక్లో ఉన్న గిన్నెలన్నీ క్లీన్ చేశానండి. పిల్లలకు వచ్చేసి దోశ వేసాను అన్నాను కదండి, ఇంకా కొంచెం అయితే పిండి ఉంది. ఇప్పుడు నేను మా వారు వేసుకుంటే ఇంకా అయిపోతుందండి దోశ బ్యాటర్ వచ్చేసి. ఇంకా ఇల్లు చూపిస్తున్నాను చూడండి. టీపై మీద సోఫా కవర్ అంతా, మళ్ళీ వచ్చేసి మంచం మీద బుక్స్, అలాగా ఇల్లంతా గందరగోళంగా ఉంటుందండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక. ఇంకా పిల్లలకు లంచ్ బాక్స్కి మాత్రమే రైస్ కుక్ చేశానండి. దానికి దొండకాయ ఫ్రై అయితే చేశానండి. పిల్లలకైతే చాలా ఇష్టం అండి. దొండకాయ ఫ్రై కావచ్చు, బెండకాయ ఫ్రై కావచ్చు, ఆలూ ఫ్రై కావచ్చు, ఇలా ఫ్రై ఐటమ్స్ అయితే పిల్లలకైతే చాలా ఇష్టం అండి. ఇంకా పప్పు కూడా చేయాలండి. ఇంకా మధ్యాహ్నం చేద్దామనేసి అయితే అలా వదిలేసానండి. ఇంకా ఫస్ట్ అయితే ఇల్లంతా సర్దుకోవాలి. సర్దుకున్న తర్వాత ఇంకా ఒక మంచిగా స్ట్రాంగ్ అయితే టీ తాగాలండి. చెప్పాను కదండి, కోల్డ్ చేసిందని అస్సలు తగ్గట్లేదండి. ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఒక స్ట్రాంగ్ టీ అయితే పెట్టుకోవాలి. టీ తాగిన తర్వాత కొంచెం ఎనర్జీ వస్తుంది కదండి, అప్పుడు పనులు అయితే స్టార్ట్ చేయాలి. ఎంతమందికి నాలాగా అనిపిస్తుందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. పిల్లలు వెళ్ళిపోగానే కొంచెం ఇల్లు పైన సర్దేసి ఫస్ట్ అయితే ఒక మంచిగా చాయ్ పెట్టేసుకొని తాగిన తర్వాత ఇంకా మిగతా పనులు అయితే స్టార్ట్ చేస్తానండి. కొంచెం ఎనర్జీ వచ్చినట్టయితే అనిపిస్తుందండి. ఇంకా చల్లగా ఉంది కదండి వెదరు. లిప్స్ చూసారా ఎలా పగిలిపోయాయో. అదండి అక్కడ వచ్చేసి టీ అయితే మంచిగా మరిగిందండి. ఇప్పుడు కప్పులో పోసుకొని ఫస్ట్ అయితే వెళ్ళి జబర్దస్త్ వార్తలు అయితే చూసుకుంటూ చాయ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇంకొకటి చెప్తానన్నాను కదండి, అది ఏంటిదంటే నేను సప్త శనివార వ్రతం అయితే స్టార్ట్ చేద్దామైతే అనుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి ఇంకా మా వారికి కూడా టిఫిన్ పెట్టేసి మా వారైతే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి. మీరు వీడియో చూస్తున్నారు ఫ్రెండ్స్, నేను మాట్లాడతాను. ఇంకా సప్త శనివార వ్రతం అయితే స్టార్ట్ చేయాలని అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి. దగ్గర ఒక 3-4 ఇయర్స్ నుంచి అయితే అనుకుంటున్నాను. కాకపోతే దానికి ఇలా ముడుపు కట్టడం అనేది నాకైతే తెలియదు. ముడుపు కడదామని అయితే ఫస్ట్ అనుకోలేదండి. మామూలుగా పూజ చేద్దామనేసి అయితే అనుకున్నాను. ఇలా పిండి దీపాలు వెలిగించడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇంకా 7 శనివార వ్రతం ఎలా చేస్తారు అదంతా నాకు తెలియక నేను అలా వాయిదా వేసుకుంటూ అయితే వస్తున్నానండి. ఇంకా ఈ మధ్యకాలంలో వీడియోస్ చాలామంది అయితే పెడుతున్నారు కదండి, కథ విధానం కావచ్చు, మళ్ళా ఎలా చేసుకుంటారు అనేది అంతా పెడుతున్నారు కదా. ఇంకా ఆ వీడియో చూసి అయితే నేను స్టార్ట్ చేశానండి. ఇంకా ఇక్కడైతే దేవుడికి నైవేద్యం అయితే హల్వా చేశానండి.
ఈ బౌల్ వచ్చేసి రీసెంట్ టైంలో స్మార్ట్ బజార్లో తీసుకున్నానండి, దేవుడి నైవేద్యం కోసమే. చాలా బాగుందండి. ఇంకా చూస్తున్నారు కదా, పప్పు కూడా స్టవ్ మీద పెట్టేశాను, విజిల్ కూడా వచ్చిందండి. ఇంకా పోపు పెడితే అయిపోతుంది. ఏం పప్పు చేశాను, గుడివంకాయ పప్పు చేశానండి. ఇంకా దేవుని దగ్గర అయితే పూజ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా వ్రతంలోకి వచ్చేసే చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నానని చెప్పాను కదా, ఇంకా పర్ఫెక్ట్గా అయితే పద్ధతిగా చేయాలి కదండి తెలిస్తేనే. అందుకోసమే ఇంకా అది ఏమంటారు, సప్త శనివార వ్రతం అయితే అలా వాయిదా వేసుకుంటూ వచ్చానండి. ఈ మధ్యకాలంలో చాలామంది పెడుతున్నారండి. ఇంకా ఫైనలీ కార్తీక మాసంలో స్టార్ట్ చేస్తే బాగుండేది, కాకపోతే ఎందుకో అండి అంత గట్టిగా అనుకోలేదు. ఇంకా ఈ శనివారం మాత్రం ఖచ్చితంగా చేయాలనేసి అయితే డిసైడ్ అయిపోయానండి. ఇంకా లేడీస్కి ప్రాబ్లం వస్తే మధ్యలో స్కిప్ చేసి నెక్స్ట్ వారం నుంచి అయితే కంటిన్యూ చేయొచ్చు, ఇలాంటివి అయితే తెలుసుకున్నాను. ఇంకా చాలామంది వీడియోస్ చూసి ఫైనల్గా ఒక వీడియోలో ఒక పూజారి ఒక దంపతులతోటి చేసే విధానంది వీడియో అయితే లింక్ పెట్టారండి. ఇంకా అది ఓపెన్ చేసి చూసి నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంకా ఆ పంతులు గారు వచ్చేసి పక్కనే ఉండి మాకు ఎలా చేపిస్తారో పూజ ఆ విధంగానే చాలా మంచిగా అయితే పూజ చేయించారండి ఏమంటారు దంపతులతోటి. ఇంకా నాకు నచ్చి కావలసినవన్నీ తెచ్చుకొని ఇంకా నెక్స్ట్ డే శనివారం అండి, ఇంకా పూజ అయితే చేద్దామనేసి అయితే డిసైడ్ అయిపోయాను. పూజ మొత్తం నేనైతే నెక్స్ట్ డే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, వీడియో పెడతాను కదా. సారీ. ఇంకా దానికి కావాల్సినవన్నీ ఇంకా మా వారితో అయితే తెప్పించుకోవాలి ఈవినింగ్ టైంలో. ఇంకా పూజ అయితే శుక్రవారం పూజ అయితే అయిపోయిందండి. ఒక చిన్న వ్లాగ్ అండి, ఇన్ఫర్మేషన్ ఇద్దామనేసి అయితే వీడియో అయితే తీసానండి. ఇంకా పప్పు అయితే అయిపోయిందండి, పోపు పెడితే అయిపోతుంది. ఇంకా రైస్ కుక్ చేసిన తర్వాత అయితే ఇంకా వీడియో అయితే ఏం తీయలేదండి. ఇంకా పూజకు సంబంధించినవి పసుపు, కుంకుమ, గంధము, మళ్ళా మనకు వెంకటేశ్వర స్వామికి అత్యంత ముఖ్యమైనది తులసి మాల అండి, తులసి దళం మాల. సారీ, తులసి దళం మాల, మళ్ళీ వచ్చేసి కొబ్బరికాయ, పాలు, పెరుగు, తేనె ఇవన్నీ తెప్పించుకొని రెడీగా పెట్టుకున్నానండి. ఇంకా అన్నీ రెడీగా పెట్టుకుంటే నెక్స్ట్ డే కల్లా రెడీగా ఉంటాయి కదండి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే ఇంకా ఇంట్లో పనులు చేసి పూజ అయితే చేద్దామనేసి అయితే అనుకుంటున్నానండి. ఇంకా ముడుపు కట్టడం అయితే నేను ఫస్ట్ అయితే అనుకోలేదండి, ఇలా కడతారని కూడా నాకు తెలీదు. కాకపోతే కొన్ని వీడియోస్ చూసాక ఏమన్నా కోరిక ఉంటే ముడుపు కట్టుకోవచ్చు అనేసి అయితే చెప్పారండి. ఇంకా నేనైతే ఫస్ట్ పూజ చేద్దామనేసి అయితే అనుకున్నాను, కాకపోతే ఇంకా ముడుపు కూడా కట్టానండి. ఏ ముడుపు కట్టాను అనేది నా కోరిక నెరవేరిన తర్వాత అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఫస్టే చెప్పొద్దు అంటారు కదండి, అలాగనేసి అయితే నాది ఏదైతే అనుకున్నానో అది నెరవేరిన తర్వాత అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత అయితే వీడియో తీయలేదండి. ఇది వచ్చేసి నైట్ అండి. ఇంకా మా వారితో అయితే అన్నీ తెప్పించుకున్నాను. ఇంకా ఆల్మోస్ట్ అయితే అన్నీ వచ్చేసాయండి, తమలపాకులతో పాటు పువ్వులు అన్నీ అయితే తెప్పించుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇది సోలార్ ల్యాంప్ ఉంది కదండి, దానికి కూడా ఛార్జింగ్ పెట్టానండి. ఛార్జింగ్ అయిపోతే ఇంకా ఛార్జింగ్ కూడా పెట్టాను. ఇంకా కిచెన్లో వర్క్ అంతా అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే లేచి ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసి త్వరగా ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా నేను ఎలా చేసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మాత్రం అస్సలు మిస్ కావద్దండి. ఇంకా ఎవరైనా తెలియకుంటే ఈ వీడియో చూసి మీరు కూడా చేసుకోవచ్చండి. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటానండి. అంతవరకు చూస్తుండండి ఫ్రెండ్స్ నిహారిక హోమ్ వ్లాగ్స్. ఇదిగోండి, ఇది వచ్చేసి నువ్వుల నూనెనండి. మళ్ళీ మనము ఏదైతే కోరిక కోరుకుంటాం కదండి, ఎగ్జాంపుల్
బిజినెస్‌కి సంబంధించింది కావచ్చు, మళ్ళా ఇంటికి సొంత ఇంటికి అలా ఉంటుంది కదండీ! అదైనా కావచ్చు, లేకపోతే విద్యకు సంబంధించిందైనా కావచ్చు. ఇలాగా మనము ఏదైతే కోరుకుంటామో ఆ ప్రతిమ వచ్చేసి మనకు దేవుడి షాప్‌లో దొరుకుతాయండి. ఇంకా మీరైతే హ్యాపీగా తెచ్చేసుకొని ముడుపు అయితే కట్టుకోవచ్చండి. ముడుపు ఎలా కట్టుకోవాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా వెంకటేశ్వర స్వామికైతే ఏమంటారు, నల్ల ద్రాక్ష పండ్లు కూడా ఇష్టమండి. అవి కూడా తెప్పించానండి. ఇంకా పూలమాల, పువ్వులు అవన్నీ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేశానండి. మళ్ళీ నెక్స్ట్ డే కల్లా వాడిపోతాయి కదా! నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామండి. ఆ వీడియో అయితే అస్సలు మిస్ కావద్దు ఫ్రెండ్స్. చాలా మంచిగా చేసుకున్నాను పూజ వచ్చేసి. అనుకున్నట్టే అన్నీ చేసుకొని నైవేద్యాలు కూడా సమర్పించానండి. మరి నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం.